హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. ఈరోజు గరం మసాలాలో గరం గరం వార్తలేంటో చూద్దాం. ఏకగ్రీవాలు జరిగితే అంతే సంగతులు తేల్చి చెప్పిన వైసీపీ అధినేత. ఎమ్మెల్యే కూతురి దౌర్జన్యం, పోలీసు అధికారిపై దాడి. ఆరుకు ప్రియురా లిప్స్టిక్లు, వీడికి చాకిచ్చిన పోలీసులు. చోరీ కోసం వెళ్ళిన గ్యాంగ్ వంట చేసుకుని అక్కడే డిన్నరు. భిన్న జీవాల మధ్య వెల్లివిరిసిన మాతృత్వపు ప్రేమ. డాక్టర్ అవతారం ఎత్తిన చిట్టిబాబు. టెక్నాలజీ మారినా మనుషులు మాత్రం మారరు. మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడుతున్న కొంతమంది మూర్ఖులు. లక్షలు కూడబెట్టిన వృద్ధురాలు భిక్షాటన చేస్తూ సంపాదన. స్కూల్ బస్ బ్రేకులు ఫెయిల్, డ్రైవర్ అలర్ట్తో తప్పిన ప్రమాదం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరి ఎన్నికల్ని వైసీపీ వారు ఎలా తీసుకున్నారో మీరే చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదండి. దానికోసం వైసీపీ పార్టీ అధినేత జగన్ ఆ పార్టీ నాయకులతో గట్టి వార్నింగ్ ఇచ్చారంటే అది ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఎక్కడ ఏకగ్రహం కాకుండా ప్రతి చోట వైసీపీ క్యాండిడేట్ కంపల్సరీ ఉండాలని వైసీపీ నాయకులతో గట్టిగా చెప్పారంటే. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలా. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక వైసీపీ అధినేత జగన్ చెప్పిన మాట పక్కకు పెడితే నియోజకవర్గంలో ఇన్ఛార్జీల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి బాబు. ఇటు పక్క అధికార పార్టీ పెట్టే కేసులు, మరో పక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారండి బాబు. అక్కడేమో జగన్ ప్రతి చోట ఏకగ్రీవం కాకుండా వైసీపీ క్యాండిడేట్ ఉండాలని చెప్తున్నారు. పైగా ఏకగ్రీవం అయిన చోట నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ లేదని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఇన్ఛార్జీల పరిస్థితి ఏమో ముందుకు పోతే గొయ్యి, వెనకపోతే నుయ్యిలా ఉంది అండి. చూద్దాం జగన్ చెప్పిన మాట వైసీపీ ఇన్ఛార్జీలు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో మరి. ఆమె ఒక ఎమ్మెల్యే కూతురు. దైవ దర్శనానికి వెళ్ళి ఆమె విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై చేయి చేసుకుంది. నీ కెరియర్ నాశనం చేస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చింది. మరి ఆ పోలీస్ అధికారి దానికి ఏం చేస్తుందో తెలుసా? మీరే చూడండి.
అధికార మదం తలకెక్కితే ఎట్లుంటుందో ఈ ముచ్చట చూస్తే ఎరకైతుందిలా. గుడికి దర్శనానికని పోయిన ఒక ఎమ్మెల్యే కూతురు తనను గర్భగుడిలోకి జల్దిన పంపించాలని అక్కడ డ్యూటీలను ఒక ఎస్ఐతో లొల్లికి దిగింది. అయితే గట్ల ముందటోళం కాదని ఆమె లోపలికి పంపిస్తే మిగతా భక్తులు లొల్లికి ఇట్లా చేస్తారని చెప్పిందిగా ఎస్ఐ. ఒక 2 నిమిషాలు ఆగమని అడిగింది. ఎమ్మెల్యే బిడ్డ నన్ను జల్దిన పంపకుండా ఆగమంటావా అని ఎస్ఐ చెంప చెల్లు అనిపించింది. ఈ ముచ్చటకి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అయ్యింది. శ్రీరంగపట్నంలో ఉన్న ఆరతి ఉక్కడ గుళ్ళకి ముచ్చట జరిగింది. భీమామాస్య వేడుకల రోజు తమకు రూరల్ ఎమ్మెల్యే సురేష్ గౌడ బిడ్డ ఐశ్వర్య దర్శనానికి గుడి గిట్ల పోయింది. గప్పటికే క్యూ లైన్ లో చాలా మంది భక్తులు సుతంగా ఉన్నారు. నేను ఎమ్మెల్యే బిడ్డనని నన్ను గర్భగుడిలకు జల్దిన పంపించాలని అక్కడ ఉన్న పోలీసులతో లడాయి గిట్ల పెట్టుకుంది. అయితే గక్కడే డ్యూటీలో ఉన్న మాండ్య మహిళా ఠాణా ఎస్ఐ సవితా పాటిల్ గా ఎమ్మెల్యే బిడ్డ ఐశ్వర్యను సంజాయించడానికి తనలాడింది. గట్ల ముందుగా వచ్చిన వాళ్ళని కాదని మిమ్మల్ని పంపిస్తే మిగతా భక్తులు మరల పడతారని చెప్పుకొచ్చింది. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టాలని అడిగింది. ఇంటికాడ అమ్మ నాయనలకు బగ్గా ఆస్తిపాస్తులు ఉన్నా లేక అధికారమో పదవో ఉన్నా గల పిల్లగాళ్ళు ఎట్లుంటారో మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అందరినీ కాదు కానీ కొంతమందికి అయితే కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. ఎవ్వరిని కారణసుతంగా కానరు. అవతలోళ్లకు మర్యాద ఇయ్యాలన్న సోయి సుతంగా ఉండి సావదు. గీడ సుతంగా ఎమ్మెల్యే బిడ్డ ఐశ్వర్య ఎస్ఐ సవితా పాటిల్ మీదకు మరలబడ్డది. నన్ను గర్భగుడిలకు జల్దిన పంపియవా అని ఎస్ఐ చెంపబొంటి ఒక్కటి జరిసింది. ఈ ముచ్చటతోని అక్కడ ఉన్న వాళ్ళందరూ నోరెళ్ళ పెట్టిండ్రు. ఒక డ్యూటీలు ఉన్న ఎస్ఐని పట్టుకొని కొడితే ఎట్లుంటా చెప్పుండ్రి. ఎస్ఐ సవితా పాటిల్ కు సుతంగా షిరెత్తుకొచ్చింది. ఒక్క గడియ సుత ఆగకుండా ఎమ్మెల్యే బిడ్డ ఐశ్వర్య దౌడను వాయించింది. ఈ ముచ్చట ఏటో పోయేటట్టు ఉన్నదానికి అక్కడ ఉన్న మిగతా పోలీసు వాళ్ళు భక్తులందరూ కలిసి జల్దిన ముందుకొచ్చి వాళ్ళిద్దరిని జరంతా నిమ్మలం చేయనీకి చూసిండ్రు. జరిగిన ముచ్చట మీద ఖైదనాలి ఠాణాల ఎస్ఐ సవితా పాటిల్ ఫిర్యాదు కాగితం గిట్లా రాసిచ్చిందంట. గిదే ముచ్చట మీద ఎమ్మెల్యే బిడ్డ ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు కాగితాన్ని అక్కడి పోలీసు వాళ్ళు తీసుకోలేదని కొంతమంది చెప్పుకొస్తున్నారు. మరి ఏదన్నా అంటే అన్నమంటారు కానీ పోయింది దేవుని దర్శనానికే కదా. 2 నిమిషాలు ఓపిక పడితే ఏమైతుండే చెప్పుండ్రి. దేవుని గుళ్ళ సుతంగా గింత తలపోకుంటే ఎట్లా చెప్పుండ్రి. గిసొంటి ముచ్చట్లన్నీ దేవుడు చూడడా, గిసొంటోళ్ళ ఫకర్ టైం వచ్చినప్పుడు వంచడా అని అనుకోవాలి మనమంతా. అతడు ఓ విచిత్రమైన ప్రేమికుడు. ప్రియురాల్ లిప్స్టిక్ గుర్తులను కారుకు మొత్తం అతికించాడు. రోడ్లపై చక్కర్లు కూడా కొట్టాడు. విషయం కాస్త పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మీరే చూడండి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో ప్రేమికుడు ఏం చేసి ఉన్నాడో తెలుసా? ఓడు ప్రేమించిన అమ్మాయితో పెదాలకు దండిగా లిప్టిక్ రాయించి ఆ లిప్టిక్ పెదాలతో స్టిక్కర్ల నిండా ముద్దు పెట్టించున్నాడు. ఆ ఎమ్మి ముద్దు పెట్టిన స్టిక్కర్ ని కారు మీద స్టిక్కర్ లాగా అంటించుకుని చక్కర్లు కొడుతున్నాడు స్వామి. కారు మొత్తం ఎరుపు రంగు లిప్టిక్ ప్రింట్లతో నిండిపోయి ఉండాది. ఇది చూసిన పోలీసు వాళ్ళు ఆ కారు నాపే తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్ ఉల్లంఘనలతో పాటు విండోలకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉన్నాడు ఈ పిల్లకాయ. కారు తీరు చూస్తే అనుమానంగా ఉండదని ట్రాఫిక్ వాళ్ళు చలానాలు వేశారు. ఎంత వేసి ఉండారో తెలుసా? 5,500 సామే. అట్లే ఈ కారు రోడ్డుపై తీసుకెళ్తానికి ముందు
కారుపై ఉన్న లిఫ్ట్ గుర్తులన్నీ తొలగించాలని పోలీసులు ఆ యువకుడికి చెప్పుండారు. దీంతో ఆ వ్యక్తి తన కారును తానే శుభ్రం చేస్తూ ఆ లిఫ్ట్ గుర్తుల్ని స్వయంగా తొలగించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు ఇట్లాంటి విచిత్రమైన పనులు చేస్తుండారు పిల్లకాయలు. ఎట్నే కారు మార్పులు చేయకుండా నడిపితే కఠిన చర్యలు తప్పవని మోటారు వాహనాల చట్టం ప్రకారం అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు చెప్తా ఉండారు. ఈ దొంగల రూటే సపరేట్. ఎవరైనా సరే దొంగతనానికి వెళ్ళి దొరికిందల్లా తీసుకొని వెళ్తారు. కానీ ఈ దొంగలు మాత్రం ఇంకేం చేశారో మీరే చూడండి. ఈ మధ్య జరిగే కొన్ని దొంగతనం ముచ్చట్లు చూస్తా అంటే గమ్మత్తుకుంటున్నాయి. గా ముచ్చట్లన్నీ సోషల్ మీడియాలో సుతంగా మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక గట్లనే గిడ ఒక దొంగల మూట చోరీ చేద్దామని ఒక కొంప మీద పడ్డారు. ఇక ఉత్తగా చోరీ చేసి బిక్తే ఏం మంచిగా ఉంటుంది అనుకున్నారో ఏందో గాని గా ఇంట్లోనే ముద్దుగా నీసుకూర వండుకొని కమ్మగా తిన్నారు. అటెన్క ఇంట్లో ఉన్న పైసలు బంగారంతో పాటు మందు సీసాను సుతంగా ఎంటేసుకొని పోయినరు. ఇక దొంగలు గిట్ల సుతంగా ఉంటారా అన్నట్లే ఉన్నది గాల ముచ్చట. ఇక ఈ ముచ్చటనైతే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలంలో ఉన్న రాయకల్లులో జరిగిందిలా. నక్కల యశోద అనే టైమే మహబూబ్ నగర్ నుండే తన కూతురింటికి గిట్లా పోయింది. ఇక ఇంట్లో ఎవ్వరు లేరని తెలుసుకున్న ఒక ముగ్గురు మంటల మొకపోళ్ళు దొంగతనం చేయనీకి పోయినరు. గడ్డపార తీసుకొని ఇంటికున్న గ్రిల్స్ ను ఊడవీకి ఇంట్లోకి దూరినరు. ఇల్లంతా దేవులాడి 2 లక్షలతో పాటు కొన్ని సామాన్లను సుతంగా సర్దుకున్నారు. ఇంట్లోన్న ఐఫోన్, ఖరీదైన వాచ్, టీ షర్ట్లను సుతంగా మూట కట్టుకున్నారు. కానీ ఇంట్లోన్న ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ సామాన్లను అయితే అస్సలు ముట్టుకోలేదంట. ఇక పైసల్ని సామాన్లు మూట కట్టుకున్నోళ్ళు ఏం చేస్తారు చెప్పుండ్రి. స్టడీస్ అప్పుడు చేయకుండా అచ్చింతో వాళ్ళనే అవతల పడతారు. ఇక గీలు సుతంగా గట్లనే చేస్తే మన గరం మసాలా ముచ్చట్లకు ఎందుకు వస్తారు చెప్పుండ్రి. గీలు జరంత వెరైటీ దొంగలు కదా, గందుకే మన గరం మసాలాలకు ఎక్కిండ్రు. ఇక ఇంట్లోనే మాంసం కూరని వండుకున్నారంట. ముందుగా ఇంట్లోనే మందు కొట్టి వండుకున్న మాంసం కూర వేసుకొని అన్నం తిని అటెన్క మూటను తీసుకొని అవతల పడ్డారంట. అయితే ఈ దొంగల ముచ్చను తెలుసుకున్న పోలీసాలతో పాటు చుట్టుపక్క మొంటోళ్ళు అందరూ నోరెళ్ళ పెడుతుండంట. దొంగలుగా ఇంట్లోకి ఎట్లా వచ్చిండ్రు, లోపల ఎంతసేపు గడిపినరు, ఏ దారిలో అవతల పడ్డారు, గిసొంటి ముచ్చట్లన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల రికార్డింగ్ ఇట్లా అయ్యిందంట. ఇక పోలీస్ సార్లు అయితే గా దొంగల్ని పట్టుకోనికి అన్ని దిక్కులకెళ్ళి దర్యాప్తునైతే చేస్తుండ్రు. గాలను దొరకబట్టి లోపల నూకనికి తనలాడుతుండ్రు. ఇక చూడాలి మరి గా దొంగలు మన పోలీస్ సార్లకు జల్దీనే దొరుకుతారా లేక కొద్ది దినాలు దొంగ పోలీస్ ఆట ఆడుకుంటారా అనేది. ఆ జిల్లాలో ఒక అరుదైన ఘటన జరిగింది. ఒక పందికి ఆవుకు మధ్య ఏర్పడిన మాతృత్వపు ప్రేమ అందరినీ ఆకట్టుకుంటుంది. మరి ఆ విషయం ఏంటో మీరే చూడండి. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఆకలితో ఉన్న ఓ పంది పిల్ల నేరుగా గోమాత వద్దకు వచ్చి ఎట్లాంటి భయం లేకుండా ఆ ఆవు దగ్గర పాలు తాగటం మొదలుపెట్టింది. ఆవు కూడా తన దూడ అనుకుందో ఏమో గానే పంది పిల్లను ఏమాత్రం అడ్డుకోకుండా పాలు తాగనిచ్చింది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఈ అరుదైన దృశ్యం కనిపించింది. గోమాత దగ్గర పంది పిల్ల పాలు తాగటం చూసిన జనాలు
ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఆసక్తిని రేకిస్తున్నాయి. జంతువుల్లో కనిపించిన ఈ మాతృత్వం ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వటమేందని ఆశ్చర్యంగా చూస్తుండారు. నిన్నేమో ఇంట్లోనే చక్కెర తయారు చేస్తానని ప్రయోగాలు చేశాడు మా పిచ్చి తమ్ముడు. మరి ఇవాళ ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో ఏమో. రే తమ్ముడు. హాయ్ హలో దిస్ ఈస్ డాక్టర్ చిట్టి, ఎంబీబీఎస్ ఇన్ ఎంజీబీఎస్ యూనివర్సిటీ, ఎఫ్ఆర్సిఎస్ ఇన్ జేబీఎస్ యూనివర్సిటీ. ఒరే తమ్ముడు, కంపౌండర్కి అసిస్టెంట్ కూడా పనికిరావు. నువ్వు డాక్టర్ ఏందిరా చెప్పు. పేషెంట్లు వచ్చే టైం అయిందన్నా, ఎక్కువ మాట్లాడకు. ఎవలే బాబు ఫస్ట్ పేషెంట్ రావాలి. చెఫ్ అయ్యా, నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నిన్నటువంటి లూజ్ మోషన్ సార్. లూజ్ మోషన్సా? జర్ర దూరం జరుగు. చేతులు మంచిగా కట్టుకున్నావా? చెయ్యి ఇక్కడదే. నిన్న రాత్రి నుంచా? అవును సార్, నిన్నటువంటి. అవునా, ఇదేనా లూజ్ మోషన్స్? ఇగో నువ్వు ఒక పని చెయ్యు, నువ్వు కారఫోడ్ తక్కువ తిను, అరటి పండ్లు ఎక్కువ తిను, పోతుంది. ఓకేనా? ఇగో ఇప్పటి మందము నేనేం చేస్తా అంటే ఒక 4 డైపర్లు రాస్తున్నా. ఓకేనా? తక్కువైపోతుంది. రేపు తక్కువ కాకపోతే ఒక 3,000 తీసుకొని రా. 3,000 తీసుకొని వస్తే నీ పెద్ద పేగుకు ఆపరేషన్ చేద్దాం, సరేనా? ఒరే వెధవా లూజ్ మోషన్స్ కి ఆపరేషన్ ఏంట్రా? డాక్టర్వు నువ్వా నేనా? అరే లూజ్ మోషన్ ప్రాబ్లం నీకేందో తెలుసా? పొయ్యి పాపం ఆయన కడుపుల పేగులు కూడా బయటకు వస్తాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? డాక్టర్లను క్వశ్చన్ వేయద్దు, డాక్టర్లు చెప్పింది వినాలి. బాబు ఆయన అట్లే అంటాడు కానీ నువ్వేం పట్టించుకోకు. రేపైతే 3,000 తీసుకొని రా, నీ పెద్ద పేగులకి వెళ్ళి అంతా బయటకు తీద్దాం. ఓకేనా? పొద్దుగాల టిఫిన్ చేయకు, మళ్ళీ టిఫిన్ చేసినాం అనుకో ఆపరేషన్ చేసినప్పుడు చట్నీ బయటకు వస్తుంది. ఎక్స్ట్రా ఒక 1000 కూడా తెచ్చుకో. ఓకేనా? రేపు వచ్చేసేయి. ఇప్పుడు డైఫర్లు పక్క ఫంటి మెడికల్లోనే తీసుకో, అవతల రేట్లు ఎక్కువ ఉంటాయి. ఈడైతే అగ్గు బిగిస్తాడు. ఓకేనా? నమస్తే. మర్చిపోకు, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి పోయావు. ఓకే. ఒరే పిచ్చి తమ్ముడు, అసలు నీలాంటి వాళ్ళని నమ్మి జనాలు అలా ఎలా వస్తున్నారా? అరే ఏందన్నా నీ లొల్లి, అసలుకేది రోగాల కాలం. మా దందాన్ని ఖరాబ్ చేయకు, తర్వాత రాపో నువ్వు. నెక్స్ట్ పేషెంట్ ఎవరయ్యా? రండ్రి. ఏం పేరు? మధువా? మధు గారు ఏమైంది మీకు చెప్పండి. అంతా నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు. మీకు బాడీ పెయిన్సా? అవునండి. అబ్బా ఏడముట్టుకున్న ఫేనే వస్తుంది. దిస్ ఈజ్ సైకలాజికల్ బయాలజికల్ అండ్ సిండ్రమ్. ఇది అదే. నిజం చెప్పండి, మీకు నిన్న మీ భార్య గారు కొట్టారు కదా? మీకు ఎట్లా తెలుసండి? నాకు తెలిసిపోతుంది అయ్యా, నీలాంటి పేషెంట్లను ఎంతో మందిని చూసాను నేను. ఓకేనా అన్నా? చూసినావా ఇలా భార్య కొట్టిందని ఎట్లా కనిపెట్టిందో? అది డాక్టర్ చిట్టి అంటే. ఒరే తమ్ముడు, నీ ట్రీట్మెంట్ ఏమన్నా తేడా కొట్టని, అప్పుడు అందరూ కలిసి నిన్ను కొడతారు. ఇగో అన్న, ఇదివరకు దాకా మీ భార్య భగవన్లతో కొట్టింది కదా, ఇప్పుడు నేను కొన్ని రాస్తా, అవి తీసుకొచ్చుకుంటే ఎంత కొట్టినా మీకు బాడీ పెయిన్స్ రావు. ఓకేనా? 4 రాస్తున్నా. ఇగో ఇవి వాడు. అరే డాక్టర్ల రాత నీకు అర్థం కాదన్నా, నేను చెప్తాను. 2 స్పంజులు, 3 ప్లాస్టిక్ భగోన్లు. ఓకేనా? 2 చీపురు కట్టలు. ఇది వరకు భగవన్లతో కొట్టింది కాబట్టి మీకు బాడీ పెయిన్స్ వచ్చినాయి. ఇవి వాడితే దెబ్బలు తక్కువ తాకితే బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇవి వాడు. 500 ఫోన్పే చేసిపోయావు. ఒరే పిచ్చి తమ్ముడు, బాడీ పెయిన్స్ కు కిరాణా సామాన్ లిస్ట్ రాస్తావేంట్రా? రే అసలు నీ డాక్టర్ సర్టిఫికెట్ ఒక్కసారి చూపించు. అరే సర్టిఫికెట్ నీకెందుకు చూపించాలన్నా? నువ్వేమన్నా పోలీసువా లాయర్వా? నేను చూపియా. కావాలంటే నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, డిస్కౌంట్లో ట్రీట్మెంట్ చేస్తాను నేను. అవునా పిచ్చి తమ్ముడు? అవునా? అయితే రాత్రి నుంచి నాకు ఒకటే తలకాయ నొప్పి లేస్తుంది. ఏం ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాయి? రాత్రి నుంచి తలనొప్పి అంటే దిస్ ఈజ్ హెడ్ఏక్ హిస్టరీ ఫ్రమ్ సైన్స్ మిస్టరీ. ఇది అదే అన్న. ఒకటి చెప్పు, నువ్వు రాత్రి ఆడోళ్ళతో కలిసి సీరియల్ ఎక్కువ చూస్తావా? ఎందుకంటే సీరియల్లతోనే పెద్ద తలనొప్పిలు వస్తాయి. నీకు అర్జెంటుగా ల్యాబ్లో టెస్టులు చేయాలా? దవాఖానలకు రాను దా, వచ్చేసేయి. వద్దురా బాబు, వద్దు. నువ్వొద్దు, నీ ట్రీట్మెంట్ వద్దు. ముందు నువ్వు హాస్పిటల్ దుకాణం బంద్ చేయకపోతే పోలీసులకు ఫోన్ చేసి
బొక్కలో ఎప్పిస్తా ఏమనుకుంటున్నావా వామ్మో వద్దన్నో పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లుంటుందో నాకు తెలుసు. పట్నంలో 11 మంది ఫేక్ డాక్టర్లు దొరికిర్రన్నా గా ముచ్చట చెప్పనీకే గిట్లా డాక్టర్ వేషం కట్టినా అంతే. నేను డాక్టర్ని కాదు. వామ్మో నిజమేరా తమ్ముడు, జూబ్లీ సికింద్రాబాద్ ఏరియాలో నకిలీ సర్టిఫికెట్స్తో హాస్పిటల్ నడిపిస్తున్న చాలా మంది ఫేక్ డాక్టర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కాదన్నా ఆ దొరికిన దాంట్లో ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారట. అసలు డాక్టర్ చదవకుండా దినాము 100 మందికి గ్లూకోజ్ లెక్కించుకుంటా కుట్లేసుకుంటా మరీ ట్రీట్మెంట్ చేస్తున్నారట. వాళ్ళు నిజమైన డాక్టర్లు కాదని జనాలు ఒక్కరు కూడా కనిపెట్టలేరు. ఏం చేస్తాం రా తమ్ముడు, ఇవాళ రేపు గల్లీకో క్లినిక్ పుట్టుకొచ్చింది. దగ్గరలో ఉందని, డాక్టర్ మంచిగా మాట్లాడతాడని చాలామంది ఫేక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నిజమే అన్నో, మనం ఒక రోగంతో పోతే వాళ్ళు ఇంకో ట్రీట్మెంట్ చేస్తారు. అడ్డగోలు యాంటీబయాటిక్స్ రాసే వరకు అవి మన ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకేరా తమ్ముడు, 4 రూపాయలు ఖర్చైనా మంచిదే కానీ ఏ చిన్న రోగం వచ్చినా రికగ్నైజింగ్ ఆసుపత్రికే పోయి మంచి పేరున్న డాక్టర్కే చూపించుకోవాలి. వామ్మో ఫీజు తక్కువ తీసుకుంటాడని అర్హత లేని డాక్టర్ల దగ్గరికి పోతే ఆ తర్వాత ఖరాబ్ అయ్యేది మన పానమే. ఈసారి నాకు ఏదన్నా రోగం వచ్చిందనుకో ముందుగా ఆ దవాఖానా గురించి ఆ డాక్టర్ గురించి అన్నీ తెలుసుకునే పోతా. లేకపోతే అమ్మో నాకద్దు ఈ ట్రీట్మెంట్లు. చూసారా ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్స్ ఎక్కువ అయ్యారట. పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తే ఏకంగా 11 మంది దొరికారంట. క్రికెట్ టీం కాదు, ఫేక్ డాక్టర్స్. ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడుతున్న ఇలాంటి ఫేక్ డాక్టర్ని అస్సలు క్షమించకూడదు. వీళ్ళు దొరికారు సరే, మరి ఇంకా దొరకని ఫేక్ డాక్టర్లు ఇంకెందరో. కాబట్టి మీకు రోగమో నొప్పో వచ్చినప్పుడు డాక్టర్ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వెళ్ళండి, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. భిక్షాటన చేసే వృద్ధురాలింట్లో భారీగా నగదు లభించింది. 1 కాదు 2 కాదు 30 లక్షలకు పైగా నిధులు. అంత డబ్బు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది తెలియాలంటే ఈ గరం వార్త మీరే చూడండి. ఇక ఆగి ముచ్చట గురించి తెలిసిన వాళ్ళంతా నోరెళ్ళ పెడుతుండ్రుల్లా. అర్రే భిక్షాటన చేసేటామె ఇంటికాడ గిన్ని లక్షల రూపాయలు ఉండుడేందని. గోనె సంచులలో ఉన్న రూపాయల నోట్లు చిల్లర బిల్లలు చూసిన వాళ్ళందరి కళ్ళు గిర్రున తిరుగుతున్నాయంటే నమ్ముండ్రి. ఇక ఈ ముచ్చటనైతే కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాల గిట్లా జరిగింది. ఊరు అనే ఒక పెద్ద ఆమె తన తోడబెట్టిన ఇంకే ఆమెతో కలిసి ఇక ఊళ్ళో ఉంటాంది. ఇద్దరు లగ్గం సుతంగా చేసుకోలేదని తెలిసింది. ఇక ఊళ్ళో ఉండే మసీద్ కాడ భిక్షాటన చేసుకుంటా బతుకుతాంది. ఇక 2 ఏళ్ల ముందర ఊరు తోడబుట్టిన ఆమె కాలం చేసింది. గప్పర్సోంది ఆమె ఒంటరిగానే బతుకుతాంది. ఇక ఆమె పట్టించుకునేటోళ్ళు సుతంగా ఎవ్వరు లేరు. ఇక ఊరు ఫానం సుతంగా మంచిగా లేక ఆమె సుతంగా జీవం ఇడిసింది. ఇక తెలిసిన వాళ్ళు బంధువులు కలిసి సాగు కార్యక్రమాలన్నీ ఇట్లా చేసిండ్రు. అటెన్క చుట్టుపక్క పోంటోళ్ళు చుట్టపోళ్ళు అందరు కలిసి ఊరు బతికిన ఇంట్లోకి పోయిండ్రంట. ఈ అక్కడ వాళ్ళు చూసిన ముచ్చటతోని దెబ్బ కళ్ళు బయలు గమ్మినాయి. ఇంటి నిండా ఏం తక్కువ ఒక 30 గోనె సంచులు ఉన్నాయంట. ఇక సంచుల నిండా 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయల నోట్లతో పాటు ఇంకొన్ని సంచులలో చిల్లర బిల్లలు అన్నీ ఉన్నాయంట. అవన్నీ ముద్దుగా జాగ్రత్త మూట సుతంగా కట్టి ఉన్నాయంట. ఇక ముచ్చట గిట్లుంటే వాళ్ళందరు కలిసి పైసలు లెక్క పెట్టడానికి ముందర పడ్డారు. ఎంత లెక్క పెట్టినా ఏ ఓడి చావదు ఆ ఓడి చావదు. ఇక అందరు కలిసి తలోష వేసి చెమటలు గిట్లా కక్కుకుంటా కీసలన్నింటిని లెక్క పెట్టిండ్రు. ఇక పైసలన్నిటిని ఊరు తమ్ముళ్ళు ఇద్దరికి అప్పగించిండ్రంట. దానిలో ఇద్దరు కలిసి షెరీని పంచుకున్నారు. అయితే ఊరు బతుకున్నన్ని రోజులు ఆమెను పట్టించుకొని తోడబుట్టినోళ్ళు ఆమె కాలం చేసినాక మాత్రం ఆమె రెక్కల కష్టం చేసుకొని దాచుకున్న పైసలు తీసుకున్నందుకు చుట్టుపక్క పొంటోళ్ళందరూ మాత్రం ముక్కిరిస్తుండ్రంట. కానీ చూసిండ్రా ఆనుల్లా పెద్ద మనిషి గన్నేళ్ల సొంది కష్టపడి సంపాదించుకున్న సొమ్ము 1 రూపాయన తీసుకుపోయిందా? గన్నేళ్లు ఎవరు పట్టించుకోకుండా ఒక్కతే బతుక్కుంటా కూడబెట్టుకున్న సొమ్ము అంతా ఎవరి పాలో అయ్యింది. అందుకే జీవితంలో మనం ఎంత సంపాదించుకున్నా ఇక్కడనే అన్ని ఇడిచిపోవాలి కానీ పైకి మాత్రం ఏం పట్టుకోపోలేమన్న ముచ్చట అందరు ఎరకబెట్టుకోవాలి. గప్పుడే జీవితం విలువ తెలిసి బతుకున్న రోజులు జరంత ప్రేమాభిమానాలతో బతుకుతారు.
ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలని కొంతమంది అస్సలు విడవడం లేదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా వారిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఒక గ్రామంలో జరిగిన ఒక విచిత్ర సంఘటన గురించి తెలిస్తే మీరంతా ముక్కున వేలేసుకుంటారు. అదేంటో మీరే చూడండి. ఈ ముచ్చట గిట్ల చూస్తే మనకు నవ్వన్నా ఏడవన్నా సుతంగా అర్థం కాదుల్లా. మనుషులు ఎంత ఎదుగుతున్నా, టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా పిస మూఢనమ్మకాలను అయితే కొంతమంది ఇంకా ఇడుస్తలేరు. గిప్పటికి సుతంగా చాలా మంది గసొంటి పిసల్నే పాడై చత్తానంటే నమ్ముండ్రి. గా ఊళ్ళో ఓ పెద్ద మనిషి 3 నెలల ముందర జీవం ఇడిచిండంట. ఇక గాల ఇంటోళ్ళు సావుతతంగం అంతా జరిపినరు. ఇక గప్పర్సొంది ఊళ్ళో షింకులు పడతలేవంట. ఇక ఊరికేదో అరిష్టం జరిగిందని ఊరోళ్ళందరూ అనుకున్నారు. ఇక పెద్ద మనిషి సాగు కార్యక్రమాలు చక్కగా చేయనందుకే ఊరికి అరిష్టం గిట్లా జరిగిందని ఊరోళ్ళందరూ తీర్మానానికి వచ్చిండ్రు. అటెన్ కాగా బొందలగడ్డకెళ్ళి ఇక శవాన్ని బయటికి తీసి కట్టెల మీద పెట్టి పెట్రోల్ వేసి కాలబెట్టిండంట. ఇక మోకాలకి బోడుగుండికి మూడేసిన చందంగా ఈ ముచ్చట ఎంత ముదుగుందో మీరే చెప్పుండ్రి. ఇక ఈ ముచ్చటనైతే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న పదమర మండలం కోడోనిపల్లి ఊళ్ళో జరిగిందుల్లా. ఆంజనేయులనగా ఊరాయన హైదరాబాద్లో మేస్త్రి పని గిట్లా చేసుకుంటా బతుకుతాడంట. ఇక ఆయన కట్టుకున్నది ఇడిసేసరికి ఒక్కడే ఉంటుండంట. 3 నెలల కిందట రోడ్డు ప్రమాదం గిట్లా జరిగి మస్తు దెబ్బలు గిట్లా తలిగేసరికి ఆయన జీవం ఇడిచిండంట. ఈయన మనిషిని పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తానని చెప్పారు. తీసుకొచ్చి ఆయన ముడతాలు, ఈ మెడలో ఉన్న గుండీలు తీయలేదంట. తీయకుండా అటనే వేసి మూట కట్టి వేసినందుకు ఆ మూట వల్ల వర్షం వస్తలేదని చెప్పి పెద్దలు మాట్లాడుకొని నిర్ణయించుకొని అట చేసి తీసాడు. పడతాయా వానలు పడతాయా మరి ఇప్పుడు గొల్ల చెర్ల పొంద పెట్టింది సార్. ఇది ఉన్నదంట, పచ్చ తాడుండి వర్షం కురవలేదంట. ఆ ట్రాక్టర్ నిండా 2 రమ్మల నిండా నీళ్లు పోసుకొని వచ్చి ఆ మున్సిపాలిటీ వాళ్ళు తీసిండ్రంట. తీసి ఆ తాడు చెదిరిపోకుండా తాడు తీయంగానే వచ్చిందంట సార్ ఆ వాన. ఇక పోస్ట్ మార్టం ముచ్చట గిట్లా ఒడిసినాక ఆయన సొంతూరుకు తోలుకొచ్చిండ్రు. ఇక ఆయన ఇంటోళ్ళు సుట్టపోలందరూ సుతంగా ఆయన శవాన్ని ఊరి దగ్గర ఉన్న పొలాలలో పూడ్చిపెట్టిండ్రు. ఇక అనుకోకుండా గప్పర్సోందే ఊళ్ళో వానలు గిట్లా పడకపోయేసరికి ఊరోళ్ళందరూ చాలా రంది పడ్డారు. గా ఆంజనేయులను కాలబెట్టకుండా బొందబెట్టినందుకే ఊరికి అరిష్టం గిట్లా పట్టిందని ఆలోచనలో పడ్డారు. ఇక శవాన్ని బయటికి తీసి కాలబెట్టి కార్యక్రమాలు గిట్లా మళ్ళా చేయించిండ్రంట. ఇక ఈ ముచ్చట గురించి తెలిసిన వాళ్ళందరూ సుతంగా ఈ కాలంలో గివేం పిసనమ్మకాలు అనుకుంటా ముక్కిరుస్తుండ్రు. విద్యార్థులు తీసుకెళ్తున్న స్కూల్ బస్ బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ అయ్యాయి. దాంతో డ్రైవర్ చాలా కంగారు పడ్డాడు. చివరికి ఏం జరిగిందంటే ఈ వార్త చూడండి. ఇక ఆగా బస్సు డ్రైవర్ గిట్లా జరంత అటు ఇటు ఉండుంటేనా ఎంత ఘోరం జరిగి ఉండేదో తెలుసునా. రోజాడు తీరినే పొద్దుగాల బడికి పోయే పిల్లగాళ్ళని ఎక్కించుకొని పోతుండగా డ్రైవర్ సాబ్ ఇక గంటలనే గా బస్సుకున్న బ్రేకులు గిట్లా ఫెయిల్ అయినాయి. ఇక బ్రేకుల్ని ఎంత దొక్కినా ఆగా బస్సు అయితే ముందుకే ఉరుకుతాను తప్పితే ఆగనైతే ఆగుతలేదు. ఇక డ్రైవర్తో పాటు బస్సులో ఉన్న పిల్లగాళ్ళందరూ ఆగమాగమైనరు. మరి అప్పుడు డ్రైవర్ సాబ్ ఏం చేసిండో ఎరికైనా ఎప్పుడెందుకు కానీ చూపిస్తాను అడుగుండ్రి. ఇక ఈ ముచ్చటనైతే హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఇలాకాలో ఉన్న గాజుల రామారం దగ్గర జరిగిందిలా. సిఎంఆర్ స్కూల్ బస్సుల పిల్లగాళ్ళని ఎక్కించుకొని బడికి పోగా జరిగింది ఈ ముచ్చట. ఇక బ్రేకులు గిట్లా ఫెయిల్ కాగానే డ్రైవర్ సాబ్ జల్దీన హుషారయ్యిండు. ఇట్లనే చేసి పిల్లగాళ్ళకి ఏం కాకుండా కాపాడడానికి తన్లాడిండు. ఇక ఈ ముచ్చట్టు చూసిన అక్కడ చుట్టుపక్క పోలుస్తుండగా ఆ బండిని ఆపడానికి తల ఓ చేసిండ్రు. అటు చేసి ఇటు చేసి ఇక బస్సునైతే మళ్ళీ తన చెప్పు షోతలోకి తెచ్చుకున్నారు. ఇక మెల్లగా బస్సును అక్కడ రోడ్డు పండున్న డివైడర్ గిట్లా టక్కర్ పెట్టించి ఆపేసిండ్రు. అటెన్గా బస్సు ముందు కూరకుండా టైర్ల ముందర బండరాలను పెట్టిండ్రు. ఇక దెబ్బగా డ్రైవర్ తో పాటు బస్సులున్నోళ్ళు అక్కడున్న చుట్టుపక్క పోలు అందరూ హమ్మయ్య అనుకుంటా దేవునికి మనసులో దండం గిట్లా పెట్టుకున్నారు. గా డ్రైవర్ గిట్లా హుషారుగా ఉండకపోయి ఉంటేనా ముచ్చట వేరే తీరా ఉండేదానికి అక్కడ ఉన్న వాళ్ళు అందరు చెప్పుకొస్తుండ్రు. మొత్తానికి పిల్లగాళ్ళు అయితే ఏం కాకుండా అవతల పడ్డారు. ఇక గంతకన్నా మంచి ముచ్చట ఏముంటుంది చెప్పుండ్రి. ఇక ఈ ముచ్చట గిట్లుంటే సక్కంగా లేని బస్సులలో పిల్లగాళ్ళని తోలుక రావాలని ఇక బండి నడిపేటోళ్ళు ఎట్లా పంపుతారని వాళ్ళ అయ్య వాళ్ళు గరం అవుతాండ్రు. ఏదన్నా జరగరాని జరిగి మా పిల్లగాళ్ళకి ఏమైనా జరిగితే ఎవ్వరు జిమ్మేదారాన్ని నిలదీస్తుండ్రు. సర్కారోళ్ళు గిసొండి ముచ్చట్ల మీద నజరేసి నిబంధనలు పట్టించుకోకుండా తప్పు చేసేటోళ్ళ మీద జరంత గట్టి చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా డిమాండింగ్ ఇట్లా చేస్తుండ్రు.
ఇవి ఈనాటి గరం మసాలా. రేపటి గరం మసాలాలో మళ్ళీ గరం గరం వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్. మీరు చూస్తున్నంతసేపు ఇక్కడ అన్ని ప్లస్లే.